వెల్కమ్ బ్యాక్. వాళ్ళలో ఎవరి దగ్గర లేనంత డబ్బు భారతీయుల దగ్గరుంది. కానీ అది ఎందుకు పనికిరాకుండా స్విస్ బ్యాంకుల్లో ములుగుతోంది. పేదరికాన్ని తరిమి కొట్టడమే కాదు, మన దేశాన్ని ప్రపంచంలోనే నంబర్ 1 కంట్రీగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇది నిజం. స్విస్ బ్యాంకు అంటేనే అదేదో దొంగ సొమ్ముకు నిలయం అనిపిస్తోంది. ఇప్పుడు బట్టబయలైన నిజాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇందులో వైట్ మనీ కంటే బ్లాక్ మనీ శాతం ఎక్కువగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. వాచీలు, చాక్లెట్లు అమ్ముకుని బతికే స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న దేశాల జాబితాలో 2వ స్థానంలో ఉందంటే దానికి కారణం స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న బ్లాక్ మనీయే. నల్ల డబ్బు సగానికి సగం మనదే కాబట్టి పరోక్షంగా మనం స్విట్జర్లాండ్ను పెంచి పోషిస్తున్నాం. మీ డబ్బు మీ ఇష్టం, ఎవరైనా దాచుకోండి, ఎంతైనా దాచుకోండి, చచ్చినా మీ పేర్లు వెల్లడించాం, ఆ పూచీ మాది అన్న నిబంధనలతో బ్యాంకులు నడపాలనే ఆలోచన స్విట్జర్లాండ్కు ఎందుకొచ్చిందో తెలుసా? మనం ఓసారి చరిత్రను తిరగేయాలి ఇది తెలుసుకోవాలంటే. రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ స్విట్జర్లాండ్ తటస్థంగానే ఉంది. ఇరు వర్గాలతోనూ సత్సంబంధాలు కొనసాగించింది. ఈ చొరవతోనే ఓ బ్యాంకును ప్రారంభించింది. యుద్ధాల బరిలో లేని దేశం కాబట్టి డబ్బు సురక్షితంగా ఉంటుందన్న ఆలోచనలతో యుద్ధబాధిత దేశాల ప్రజలు పోటీ పడి దాచుకున్నారిక్కడ. శత్రు దేశాల వారికి తమ ఆర్థిక పరిస్థితి తెలిస్తే ఎలా అన్న అనుమానాన్ని పటాపంచలు చేయడానికి ప్రత్యేకంగా చట్టం చేసింది స్విస్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ రాజకీయాల్లో, పారిశ్రామిక వాతావరణంలో ఎన్నో మార్పులొచ్చాయి. అవన్నీ స్విస్ బ్యాంకింగ్ వ్యవస్థకు కలిసొచ్చాయి. ఇంకేముంది, అవినీతి నేతలు, స్వార్థపు అధికారులు, డ్రగ్స్ వ్యాపారులు, నల్లధన కుబేరులు స్విట్జర్లాండ్ దారి పట్టారు. జనం పొట్ట కొట్టి మేమందరం నానాగడ్డి కచ్చి సంపాదించిన సొమ్ము ఇదిగా 300 కోట్లు. ఈ హవాలాలో డాలర్ల కింద ఈ సొమ్మును మార్చేసరికి మా తల ప్రాణం తోక్కొచ్చిందయ్యా. డోంట్ వరీ సార్, ఈ మనీ సేఫ్. మేము స్టార్ట్ చేయబోయే స్టార్ హోటల్స్ కి మీ మొట్టమొదటి పెట్టుబడి 300 కోట్ల రూపాయలు. ఇక్కడ దిగ్భ్రాంతికర విషయం ఏమిటంటే అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందుతున్న పేద దేశాల నుంచే స్విస్ కు అధిక డబ్బు ప్రవహిస్తోంది. స్విట్జర్లాండ్ కేంద్రంగా మనం పిలుచుకుంటున్న స్విస్ బ్యాంకు పేరు UBS. ప్రపంచంలోని వైట్ మనీ అయినా బ్లాక్ మనీ అయినా వచ్చి వాలుతోంది ఇందులోనే. ఒక్క భారతీయులకే కాదు, అమెరికన్లు, పేద దేశాలకు చెందిన ధనికులకు ఇది స్వర్గధామం. నానా గడ్డి తిని సంపాదించిన సొమ్మంతా తీసుకెళ్లి మన నేతలు, సినీ స్టార్లు, బిజినెస్ మ్యాగ్నెట్స్, అధికారులు ఇక్కడ దాచుకుంటున్నారు. ఇక్కడే ఎందుకంటే నీకు ఈ డబ్బు ఎలా వచ్చింది, ఎన్ని కొంపలు కూల్చావు, ఎన్ని అడ్డదాలు తొక్కావు అని మాట వరుసకైనా ఎవరూ అడగరు. ఇవ్వగానే కళ్ళకద్దుకుని తీసుకుంటారు. అకౌంట్ ని సీక్రెట్ గా ఉంచుతారు. మన డబ్బు బ్యాంకుల్లో దాచుకుంటే మనకు సంబంధించిన 1,00,000 సమాచారం బ్యాంకు వారికి సమర్పించాలి. ఏదైనా అవినీతికి పాల్పడితే మన బ్యాంకు ఖాతాలు నిలిపివేస్తారు. ఇది ఎక్కడైనా జరిగే ప్రక్రియే. అయితే స్విస్ బ్యాంకు రూల్స్ వేరు. ఒకరి ఖాతా వివరాలు మరొకరికి చెప్పరు. అందులో ఎంత డబ్బు వచ్చి పడుతుందో, ఎవరు వేస్తున్నారో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు చెప్పరు. అయితే ఇటీవల అమెరికా ఫెడరల్ బ్యాంకు దీనిపై పెద్ద ఎత్తున గొడవ చేసింది. అవినీతి పరులు కాకుండా మాఫియా, ఉగ్రవాదులు ఇందులో పెద్ద ఎత్తున డబ్బు దాచుకుంటున్నారని, ఇక్కడి నుంచే బ్లాక్ మనీ సప్లై అవుతుందని ఆరోపించింది.
గత లోక్సభ ఎన్నికల్లో దుమారం లేపిన అంశం స్విస్ బ్యాంక్ రహస్య ఖాతాలు. యూపీఏ సర్కార్ ఈ విషయంలో దారుణంగా విఫలమైందని బీజేపీ తన ప్రచారంలో దుయ్యబట్టింది. దీంతో ఇరకాటంలో పడిన యూపీఏ తమ సర్కార్ అధికారంలోకి వస్తే ఖాతాల వివరాలు బయటకు రప్పిస్తామని హామీ ఇచ్చింది. చెప్పినట్లే యూపీఏ సర్కార్ స్విస్ బ్యాంకును కలిసింది. త్వరలోనే సీక్రెట్ అకౌంట్లు, బ్లాక్ మనీ వివరాలు వెలుగులోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది. తర్వాత చాలా రోజులు నాంచింది. ప్రతిపక్షాల పోరాటంతో ఎట్టకేలకు బ్లాక్ మనీపై కేంద్రం ఫైట్ చేస్తోంది. మొదట్లో స్విస్ అకౌంట్ల వివరాలను వెల్లడించాలని భారత్ సహా ఏ దేశం ఒత్తిడి చేసినా డీటెయిల్స్ వెల్లడించడానికి మొండికేసిన స్విట్జర్లాండ్ ఆ తర్వాత మెత్తబడింది. ఇప్పుడు ఖచ్చితమైన వివరాలు అందజేస్తే బ్లాక్ మనీ వివరాలు బయట పెడతామంటుంది స్విస్ బ్యాంకుల అసోసియేషన్. ఇప్పుడు కేంద్రం బ్లాక్ మనీ జాబితాను సిద్ధం చేయడానికి రెడీ అవుతోంది. దీంతో రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పడిగెడుతున్నాయి. స్విస్ బ్యాంక్ లో మూలుగుతున్న బ్లాక్ మనీ అంతా ప్రజల సొమ్మే. కడుపు కొట్టి ఒకరు, కాంట్రాక్టుల పేరుతో ఒకరు, వాటాల ముసుగులో ఒకరు, ఎవరికి దొరికినంత వారు దోచుకున్నారు. దేవుడికి కూడా దొరకకుండా దాచుకున్నారు. ఒకవేళ ఈ డబ్బే కనుక మన దేశానికి తిరిగి వస్తే విదేశీ రుణాలు తీర్చుకోవచ్చు. 45 కోట్ల మంది నిరుపేదలను లక్షాధికారులను చేయవచ్చు. ఈ డబ్బునే కనుక మౌలిక రంగాల సదుపాయాల కల్పనకు మళ్లిస్తే లక్షల కిలోమీటర్ల రోడ్డు వేసుకోవచ్చు. కొత్త రైల్వే లైన్లు ప్రారంభించవచ్చు. నిరుద్యోగులకు కోట్లాది ఉద్యోగాలు కల్పించవచ్చు. దేశంలో ఆకలి కేకలను కూకటి వేళ్లతో పెకిలించవచ్చు. చేనేత కార్మికుల బలవన్మరణాలకు చెక్ పెట్టవచ్చు. అన్నదాతల ఆత్మహత్యలను నివారించవచ్చు. ఆత్మహత్య ఆలోచనలు రాకుండా కాపాడుకోవచ్చు. ప్రతి గ్రామానికి 4 కోట్ల చొప్పున కేటాయిస్తే పల్లెలు, పట్టణాలకు పోటీపడే విధంగా తయారు చేసుకోవచ్చు. నల్లధనం కనుక దేశానికి వస్తే ప్రపంచంలోనే భారత్ ధనిక దేశంగా ఎదుగుతుందనడంలో సందేహం లేదు. కానీ ఇదంతా ఈజీ కాదు. కాస్త చొరవ, కాస్త చిత్తశుద్ధి ఉంటే చాలు. ప్రపంచ దేశాల ద్వారా ఒత్తిడి తెచ్చి స్విస్ బ్యాంకింగ్ చట్టాల్ని సవరిస్తే సరిపోతుంది. కానీ మనవి పొత్తులతో నడిచే ప్రభుత్వాలు. 2G స్కామ్ లోనే మాజీ మంత్రి రాజా యూపీఏ సర్కార్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఏ పార్టీ ఎప్పుడు కూటమి నుంచి తప్పుకున్నా ఊడిపోయే ప్రభుత్వాలు మనవి. ఇలాంటి సర్కార్ నల్లధనంపై పోరు చేసి విదేశాల్లో మూలుగుతున్న బ్లాక్ మనీని భారత్కు రప్పిస్తుందా, రక్షిస్తుందా? వేచి చూద్దాం. ఇది ఇవాళటి ఇది నిజం కార్యక్రమం. మరో ఇది నిజం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.